సీఎం టైమ్స్ న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వం వసతి గృహాల్లో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాన్ని పూర్తి స్థాయిలో విద్యార్థులకి ఖచ్చితంగా అందించాలని జిల్లా రెవెన్యూ అధికారి బి చిన్నఓబులేసు స్పష్టం చేశారు. నాగులపులపాడు మండలం పోతవరం గ్రామంలో బీసీ బాలుర వసతి గృహాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి చిన్నఓబులేసు మాట్లాడారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వన్ ఇన్స్టిట్యూషన్ వన్ ఆఫీసర్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పోతవరం గ్రామంలోని బీసీ వసతి గృహాన్ని తనిఖీ చేయడం జరిగిందని తెలిపారు. వసతి గృహంలోని బాత్రూమ్, స్నానపు గదులు, వంటగది, విద్యార్థులు పడుకునే గదుల్ని ఆయన పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో ఆయన మాట్లాడారు. పిల్లల పెరుగుదల, చదువు వివరాలని తల్లిదండ్రులకు తెలియజేయాలన్నారు. నిత్యం సూపర్వైజర్లు, సిడిపిఓలు అంగన్వాడీ కేంద్రాల్ని తనిఖీ చేసి లోపాలను గుర్తించి వెంటనే సరిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పరిమాణం తక్కువ గుడ్లు ఇస్తున్నారు, పరిమాణం ఎక్కువగా ఉన్న గుడ్లు ఇస్తున్నారు. వాళ్ళకి అనుకూలమైన ఎక్కువ వెయిట్ ఉన్నది, అట్లా విమర్శలు వచ్చాయి. అందువల్ల ఇది పెట్టండి. అది కాకుండా గుడ్లు కొన్ని మురిగిపోయినట్టు ఇస్తున్నారు. అంటే డేట్ అయిపోయిన తర్వాత మురిగిపోతాయి కదా, అది కూడా సప్లై చేసుకోవడానికి లోపాలన్నీ బయటపడి అది వాటితో కూడా ఇల్లు కూడా ఇస్తాము, పాలు కూడా ఇస్తాము. అంతా అన్ని రైస్, దాల్, ఆయిల్ కూడా ఇస్తాం. ఇట్లా లేకుండా ఇచ్చే రోజులు అయితే పరిమాణం తక్కువ గుడ్లు ఇస్తున్నారు, పరిమాణం ఎక్కువగా ఉన్న గుడ్లు ఇస్తున్నారు. వాళ్ళకి అనుకూలమైన ఎక్కువ వెయిట్ ఉన్నది, అట్లా విమర్శలు వచ్చాయి. అందువల్ల ఇది పెట్టండి. అది కాకుండా గుడ్లు కొన్ని మురిగిపోయినట్టు ఇస్తున్నారు. అంటే డేట్ అయిపోయిన తర్వాత మురిగిపోతాయి కదా, అది కూడా సప్లై చేసుకోవడానికి లోపాలన్నీ బయటపడి అంటే ఇప్పుడు అంత చేసాము కడుక్కోవడం. తర్వాత ఇది పిల్లలు బట్టలు ఉతుక్కోవటానికి. మరి అక్కడ వాటర్ ఇక్కడ సార్ ఇది పట్టుకొని బకెట్లలో పట్టుకొని ఎవరు వాళ్ళే ఉంటారా? అంతేగాని సపరేట్ అవును సార్. అంటే ఇప్పుడు అంత చేసాము కడుక్కోవడం. తర్వాత ఇది పిల్లలు బట్టలు ఉతుక్కోవటానికి. మరి అక్కడ వాటర్ ఇక్కడ సార్ ఇది పట్టుకొని బకెట్లలో పట్టుకొని ఎవరు వాళ్ళే ఉంటారా? అంతేగాని సపరేట్. తర్వాత మీరు హ్యాండ్ వాష్ చేసుకునేది, టిఫిన్లు భోజనాలు చేసిన తర్వాత మీరు అక్కడికి వెళ్ళి మీ ప్లేట్లు కడుక్కొని అవి మీ బట్టలు ఉతుకునేది ఇవన్నీ చూశాను. బాగా శుభ్రంగానే ఉన్నాయి. తర్వాత మీరు డ్రింకింగ్ వాటర్ బబుల్స్ తెచ్చుకున్నారు, దాని మీద ఒక గ్లాస్ పెట్టారు, అవసరమైతే వేడి నీళ్ళు కూడా పెట్టారు. ఎప్పుడైతే మనం ఇవన్నీ ఉపయోగించుకుంటామో ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువు కూడా అబ్బుతుంది. ఆరోగ్యంగా లేకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా ఉంటే ఈ చదువు కూడా అంత వంటపడ్డది. నేను కూడా హాస్టల్లో ఉండి